అడిగినందుకు 6 కూరలు, అలిగినందుకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు మా ఆయన. ఎందుకు అలిగానో తర్వాత చెప్తాను. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 కూరలు. కూరలుంటే సరిపోయిద్దా? అసలైంది లేకపోతే ఎలాగని అడిగల్లా తెప్పించుకున్నాను. అదేనండి మామిడికాయ పచ్చడి. పచ్చడితో పాటు వేపించిన పప్పు పొడి కారం కూడా ఇచ్చారు. ముందుగా వంకాయ గ్రేవీతో పూరీలైతే తిన్నాను. వాళ్ళు ఇచ్చింది ఒకటే పూరి, ఇంకోటిది మా వాళ్ళ ప్లేట్ లోది. తర్వాత మామిడికాయ పచ్చడితో కలుపుకొని తిన్నాను. చివరిగా తినాల్సింది కన్ఫ్యూజ్ అయ్యి ఇప్పుడే కలిపేసా. ఇది ఏదో గ్రేవీ కర్రీ అనుకున్నా, తిన్నాక తెలిసింది ఇది సాంబార్ అని. సర్లే ఎలాగో మేకులతో చేసిన అన్నం కష్టంగా మొత్తం తిన్నాను. ఫస్ట్ టైం నాకు నచ్చిన ఫుడ్ కష్టంగా ఎక్కించాను. ఎందుకు అలా అన్నానంటే, ముందుగానే చెప్పాను కదా మా ఆయన నాకు పనిష్మెంట్ ఇచ్చారని. పాపం అది పనిష్మెంట్ కాదులేండి, నా మీద ప్రేమనే. మీల్స్ ఒక ప్లేట్ అయితే 150 రూపీస్, ఫుల్ మీల్స్ అయితే 180 రూపీస్. ప్రతి చిన్న విషయం చెప్పే మా ఆయన నన్ను అడగకుండానే అందరికి ఫుల్ మీల్స్ తీసుకున్నారు. మీరు చెప్పండి, మేము ముగ్గురం ఫుల్ మీల్స్ తినే వాళ్ళ నాకు కనిపిస్తున్నామా? మా ముగ్గురికి 2 మీల్స్ అయితే సరిపోతుంది. మేమేదో ఎరగదీసేస్తామని 2 మీల్స్ కాదు ఫుల్ మీల్స్ తీసేసుకున్నారు. మనకు ఉపయోగపడి 10 రూపాయలు వేస్ట్ అయినా పర్వాలేదు, మనకు ఉపయోగపడకుండా 10 రూపాయలు వేస్ట్ అయింది అనుకోండి 10 సార్లు ఆలోచిస్తా. తల్లేండి, ఇంతకు నేను ఎందుకు అలిగినా చెప్పలేదు కదా. మా ఆయన మీద అలిగి చాలా సంవత్సరాలు అయిపోయిందండి, అందుకే ఊరకనే అలిగా. కానీ మీకు ఇంకొక విషయం చెప్పాలి, హోటల్కి వచ్చే ముందు ఊరకనే అలిగాను, కానీ ఇప్పుడు నిజంగానే అలిగాను. నన్ను ఎంత మాట అన్నారంటే, అసలు ఏమన్నారో చెప్తా. డబ్బులు వేస్ట్ అయినాయని ఫుడ్ ఎక్కించలేకుండా ఎక్కిస్తుంటే ఎందుకంత ఫీల్ అవుతావు, నీ డబ్బులు కాదు కదా, నేనే కదా ఖర్చు పెట్టింది అని అన్నాడండి. ఈ మాటను ఏ భార్య అయినా తట్టుకోగలిగిద్దా? మీరే చెప్పండి. అందుకే అలిగా. సరే ఒక్కసారి హోటల్ పేరేంటో చూడండి, నేను కూడా ఇంటికి వెళ్తున్నా.